కదా, ఉమ్, అతను యాంటీ బీజేపీ ఒకప్పుడు. ఓకే. అతను ఆర్జేడీ నాయకుడు. మంత్రివర్గంలో మంత్రి, లాలూ ప్రసాద్ మంత్రివర్గంలో అతను. ఇంకా జోక్ ఏంటో తెలుసా, ఆ బీజేపీ వాళ్ళ మీద మర్డర్ కేసులో నిందితుడు కూడా అతను. కానీ అతనికి తర్వాత బీజేపీలో ఛాయిస్ ఇచ్చారు. అతను ఇటు మారతానన్నప్పుడు అతని కీ పొజిషన్ ఇచ్చారు. ఆ కీ పొజిషన్ మొన్నటిసారి వరుసగా రెండోసారి జేడీయూని దాటి ముందుకు రావడానికి కారణమైంది. అంతకుముందు ఏళ్ల తరబడి మోడీ అని ఉండేవాడు పాపం, సుశీల్ మోడీ అని చెప్పేసి. ఈయన సీఎం అయినప్పుడల్లా నితీష్ కుమార్ ఆయన డిప్యూటీ సీఎం. పార్టీ ఎదుగుదల అన్నటువంటిది ఎప్పటికి కాలేదు. మన వెంకయ్యనాయుడు గారి టైప్ లోనే వ్యక్తి మంచోడు, కానీ మాస్ గా పార్టీని పైకి లేపుకెళ్ళాలి. అది మైనస్ అయి కూర్చుంది బీహార్ లో సుదీర్ఘకాలం. ఒడిస్సాలోనూ అంతే. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో సుదీర్ఘకాలపడి మంత్రులు చేసింది బీజేపీ. తర్వాత వాళ్ళు పొమ్మన్నప్పుడు దెబ్బతిన్నది. పంజాబ్ లో అకాలీదళతో బీజేపీ సుదీర్ఘకాలం నాడు ప్రభుత్వం, తర్వాత విడిపోయారు. ఇట్లాంటి చోట్ల ఏమైంది, ఎవరైతే ఆయా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు సపోర్టింగ్ అంటే బీజేపీ తరపున లీడ్ చేసే లీడర్లు అధికార పక్షంతో కలిసిపోయి అన్నా తమ్ముళ్ళు లాగా ఉండిపోతున్నారు. పార్టీ ఎదుగుదల ఇండివిజువల్ గా ఎదగట్లా. అందువల్లనే వాళ్ళతో విడిపోయినప్పుడు దెబ్బతింది. అదే సందర్భంలో అస్సలు పట్టలేదు మనకి.